ఓం శాంతి. శివ్ బాబాను అమ్మగా అనుభవం చేసుకుందాము. నేను ఒక ఆత్మను, జ్యోతిర్బిందు స్వరూపమును, ప్రకాశపుంజమును. నేను భృకుటి మధ్యలో ప్రకాశిస్తూ ఉన్నాను. బాబా నాకు అమ్మ. బిడ్డ మొదట తల్లి గర్భంలోంచే బయటికి వస్తుంది. అలాగే బాబా అమ్మ నన్ను పరంధామమనే గర్భంలో పెట్టుకొని తన సమానంగా సంపూర్ణ సతో ప్రధానంగా తన కడుపులోనే దాచుకున్నారు. నా బుద్ధి నేత్రంతో నన్ను నేను చాలా స్పష్టంగా చూసుకుంటున్నాను. నా తల్లి గర్భంలో, అంటే నేను ఆత్మ, పరంధామంలో అమ్మ సమ్ముఖంలో అమ్మ సమానంగా సంపూర్ణ సతో ప్రధాన స్థితిలో నన్ను నేను చూసుకుంటున్నాను. సంపూర్ణ ప్రకాశ తేజస్సుతో, సద్గుణాల, సర్వశక్తుల ప్రకాశంతో సంపూర్ణ సతో ప్రధానంగా వెలుగుతూ ఉన్నాను. చాలా సుందరమైన రంగురంగుల తేజస్సుతో వెలుగుతున్నాను. గర్భంలోంచి బిడ్డ బయటికి వచ్చాక కొన్ని సంవత్సరాల వరకు సతో ప్రధానంగానే ఉంటుంది. అలాగే నేను కూడా తల్లి గర్భం నుండి, అంటే పరంధామం నుండి క్రిందికి స్వర్గంలోకి వచ్చి అరకల్పం వరకు సంపూర్ణ సతో ప్రధానమైన దివ్యమైన తేజస్సుతో అనంతమైన సుఖశాంతులతో
సకల సర్వకోటి ప్రాప్తులతో నిండైన తేజస్సుతో దేవాత్మగా జీవిస్తాను. నన్ను నేను శ్రీలక్ష్మి లేక శ్రీ నారాయణుడి స్వరూపంలో డబల్ కిరీటధారిగా సర్వగుణాల సంపన్నంగా సంపూర్ణ నిర్వికారిగా డబల్ అహింసాత్మకులుగా చూసుకుంటున్నాను. ఇక నేను అరకల్పం దేవాత్మగా ఉండి సుఖాలలో ఉండి నా తల్లినే మరిచిపోయాను. ఇక మరిచిపోయి తప్పటడుగులు వేస్తూ వేస్తూ ద్వాపర యుగం నుండి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దెబ్బలు తగిలి అమ్మా అమ్మా అని ఏడుస్తూ అమ్మని పిలవడం మొదలుపెట్టాను. పిలుపు విని అమ్మ నా కోసం పరంధామాన్ని వదిలి దిగివచ్చి వెంటనే తన ఒడిలోకి తీసుకుంటుంది. జ్ఞానపు గోరుముద్దలు తినిపిస్తూ తిరిగి నాకు కొత్త బ్రాహ్మణ జీవితాన్ని ప్రసాదిస్తుంది. అమ్మ రోజు నన్ను అమృతవేళలో తన సూక్ష్మవతనానికి తీసుకెళ్ళి తన సంపూర్ణ పవిత్రత తెల్లటి ప్రకాశమైన కిరణాల తేజస్సుతో నాకు స్నానం చేయిస్తుంది. బాబా ప్రకృతి నుండి నా సూక్ష్మ శరీరంపై ప్రకాశమైన తేజస్సు పడుతూ ఇక నేను ఆత్మ పవిత్రంగా అవుతున్నాను. అమ్మ నాకు రకరకాల గుణాలు శక్తులనే రంగురంగుల చిన్న చిన్న నక్షత్రాల మెరుపులతో మెరుస్తూ ఉన్న
తెల్లటి ఫరిస్తా డ్రెస్ నాకు వేసింది మమ్మీ. విశ్వ కళ్యాణమనే బాధ్యత కిరీటం పెడుతూ హృదయ సింహాసనంపై కూర్చోపెట్టుకుని విజయ తిలకం దిద్దింది. నా గారాల బిడ్డ, నా అల్లారు ముద్దు బిడ్డ అంటూ అమ్మ నన్ను ఎత్తుకొని సూక్ష్మవతనంలోని పూల తోటలు, పండ్ల తోటలు అంతా చూపిస్తూ ఉంది. కొన్ని పండ్లు కోసి అమ్మ నాకు తినిపిస్తుంది. మామిడి పండ్లు, యాపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లు, ఇలా ఎన్నో రకరకాల పండ్లని చూస్తూ ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇక అతీంద్రియ సుఖమనే ఉయ్యాలలో కూర్చోపెట్టుకుని అమ్మ నన్ను ఊపుతుంది. తల్లి ఎక్కడున్నా తన చూపులన్నీ తన బిడ్డపైనే ఉంటాయి. అలాగే అమ్మ కూడా తన పవిత్రమైన దృష్టితో నాకు తన ప్రకాశ కిరణాల తేజస్సుతో ప్రకాశ వలయమును, రక్షక కవచమును నా చుట్టూ తయారు చేసింది. నన్ను ప్రకాశ స్తంభంగా, శక్తి స్తంభంగా తయారు చేసింది అమ్మ. తన కళ్ళల్లో నన్ను తన కనుపాపగా చేసుకొని ఈ మాయావి ప్రపంచం నుండి ప్రతి క్షణం నన్ను కాపాడుతూ ఉంది. నేను చేస్తున్న తప్పులన్నింటినీ క్షమిస్తూ ఉంది. బలహీనతలన్నింటినీ అమ్మ ఇముడ్చుకుంటుంది. భగవంతుడు అంతటా ఉండలేరు, కనుకనే అమ్మను సృష్టించారని అంటారు. మరి అమ్మలకి అమ్మ మూలపుటమ్మ, పరంజ్యోతి స్వయం భగవంతుడే నాకు అమ్మగా వచ్చి తన అనంతమైన ప్రేమ పాలన చేస్తున్నారు. ప్రేమ సాగరుడి ప్రేమలో నేను
ప్రేమ స్వరూపంగా అవుతున్నాను. ఆహా, ఎంతటి పదమాపదం! భాగ్యశాలి ఆత్మను నేను. వాహ నా భాగ్యము వాహ. ఇక రాత్రి సమయాన చిన్న పసికూననై ఆ తల్లి ఒడిలో నిశ్చింతగా పడుకుంటాను. బరువు బాధ్యతలు, కష్టాలు, రోగాలు, బాధలు అన్నీ మోయటానికి నా తల్లి ఉంది కదా నాకు. ఇక నేను దేనికి చింతపడాలి? నా ఈ అమ్మ ఒడి మొత్తం ప్రపంచాన్నే మరిపింపచేసే అద్భుతమైన ఒడి. అమ్మా, నీకు నా కోటి కోటి ధన్యవాదాలు అమ్మా, ధన్యవాదాలు. ఓం శాంతి.